హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ KushiKushiga. ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారు అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా, అందుకోసమే మీ అందరి కోసం నేను ఈరోజు అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా పెట్టే కట్టు పొంగలి రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రెసిపీ చూసేయండి. రెసిపీ చూడడానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక నేను ఏమైనా కొత్తగా వీడియో పెట్టినట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? రెసిపీ చూసేయండి. ఈరోజు దేవీ నవరాత్రులలో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. అమ్మవారి అవతారం శైలపుత్రి అవతారం. నివేదించవలసిన ప్రసాదం కట్టె పొంగలి. ఓకే అండి, ఇప్పుడు మనం కట్టు పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కట్టు పొంగలి ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 3 స్పూన్స్, మిరియాలు 1 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, జీడిపప్పు 1/2 కప్పు, జీలకర్ర కొద్దిగా, పచ్చిమిర్చి 2-3, అల్లం ముక్కలు 2 స్పూన్స్, ఎండుమిర్చి 2-3, కొద్దిగా కొత్తిమీర తరుగు, ఇంగువ చిటికెడు. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పెసరపప్పు బియ్యం కలిపి ఒక బౌల్లోకి తీసుకొని వాటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అవి వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఒక 1/2 అవర్ అలా నానబెట్టుకోవాలి. అవి ఒక 1/2 అవర్ నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ రైస్ పప్పు మిశ్రమాన్ని ఆ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి దానికి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. దాన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు మనం పెప్పర్ని కొంచెం గ్రైండ్ చేసుకుందాం, అంటే కొంచెం పగిలేటట్టుగా గ్రైండ్ చేసుకుందాము. ఒక్కసారి తిప్పుదాం అంతే. మరి ఫైన్ పౌడర్ ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు. రైస్ పప్పు ఉడికిందండి. దీన్ని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకొని మనం పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తిరిగి అదే ప్యాన్లో జీలకర్ర, పెప్పర్ పౌడర్ వేసుకొని చేసి బాగా కలుపుకోవాలి. దాన్ని ఒకసారి కలిపిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి నేను. ఇప్పుడే యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి స్పైసెస్ అన్ని పెప్పర్, అల్లం వల్లే వస్తుందండి. దీన్ని కారం పొంగలి అని కూడా అంటారు. ప్రసాదంలో ఎక్కువగా పొంగలిని ప్రిపేర్ చేస్తారు. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నానండి నేను. ఇంగ్రీడియంట్స్లో ఇది చెప్పలేదు, మీరు కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు నేను మర్చిపోయాను. ఇప్పుడు మనం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఉడికించుకున్న రైస్ పప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అంతే అండి, కట్టు పొంగలి రెడీ అయిపోయింది.